ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మార్చ్ 10వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 10వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అనుకున్న తడవుగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలగడం, చక్కగా అన్ని బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏ పరిస్థితులను కూడా వెనుకంజ వేసే విధానం కానీ, ఆలోచన కానీ ఈరోజు మీకు ఉండదు. పనిలో కొంత పనిభారం, ఒత్తిడి సహజంగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా అన్నింటిలోనూ కూడా రాణించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా అద్భుతమైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచిగా ముందుకు వెళ్ళటం, ఎలా మీరు వాటి నుంచి బయటపడాలో అటువంటి పరిష్కార మార్గాలు దొరకటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆకస్మికంగా మీరు ఏదైనా విషయాలలో శుభ ఫలితాలు పొందుతూ లాభాలను పొందడం కానీ, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. అది అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా రాణించగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండగలుగుతాయండి. ఏవైతే అవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని మాత్రమే చేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి జోలికి వెళ్లరు. అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం, వదులుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి. చక్కగా ఖర్చులని నియంత్రించుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉండగలుగుతాయి. వాటితో మీ డబ్బు ఏదైతే ఉందో అవి మరింతగా పొదుపు నిల్వల్లో పెట్టుకోవటం, భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో ఉంచుకోవటం, పెట్టుబడులను పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం కానీ, లేదా మీకు బాగా ఆత్మీయంగా ఉన్న వ్యక్తులను కలుసుకుంటూ వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. రానున్న భవిష్యత్తులో మీరు ఈ పని చేయటం వల్ల ఎలాంటి ప్రభావం జరుగుతుంది అనే ఆలోచన మీకు ముందుగానే ఉంటుందండి. అదే కాకుండా ప్రతి అడుగు వేసేటప్పుడు కూడా ఎంతో తెలివిగా వేయటం కూడా మీకు ప్రతి విషయంలో ముందుకు నడిపించడం కానీ, రాణించే అవకాశాన్ని కల్పించడం కానీ, మీకు మరింతగా అన్ని విషయాలలో కూడా సహాయకారిగా ఉండబోతుందండి. అది మీ యొక్క వ్యక్తిత్వం వల్లే అదంతా సాధ్యపడుతుంది. మీరు మీ ఆలోచన విధానం అంత విభిన్నంగా ఉండటం, అందరికంటే విభిన్నంగా ఆలోచించటం, చక్కగా మీ మేలు కోరడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మేలు కూడా కోరుతూ మీరు ప్రతి అడుగు వేయటం వలన కూడా మీరు అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. వాటిని ఎప్పటికప్పుడు మీరు వాటిని చక్కగా చక్కబెట్టుకుంటూ ఉండగలుగుతారు. అయితే పని భారం ఉన్నప్పటికీ గూడా వాటిని వేటిని కూడా మీరు ఆహ్, కష్టపడుతున్నట్టు మీరు భావించడం కానీ అట్లాంటివి లేకుండా ఇది నా బాధ్యత అన్నట్లు ప్రతి పనిని గూడా భుజాల మీద వేసుకుంటూ ఎంతో నేర్పుతో, ఓర్పుతో ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అందరిని మెప్పించుకుంటూ చక్కగా ప్రతి పనిని సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను పొందగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు రావటం కానీ, ఎక్కువగా చకచకా మీ పనులు ముందుకు వెళ్ళిపోవటం కానీ, అన్ని విషయాలలోనూ మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా శుభ ఫలితాలను పొందటంలో కానీ, మీరు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి. మీకు చేతనైనంతలో అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రతి ఆలోచన ఉంటుంది. అంతేకాకుండా మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో సహాయం చేసి ఆర్థిక సహాయం అయినా అయ్యుండొచ్చు, మాట సహాయం అయినా అయ్యుండొచ్చండి. చేసి వారిని పంపించటం కూడా మానసికంగా మీకు ఎంతో సంతృప్తిని అయితే కలుగజేస్తుందండి. మీ వద్ద మేలు పొందిన వ్యక్తులు కూడా వారు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా రాణిస్తూ ముందుకు వెళ్ళడం వారికి కూడా ఆనందం కలుగజేస్తుంది.
అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా దృఢత్వాన్ని కూడా అందిస్తుందండి. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా ఎంతో తెలివిగా, అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. మీరు ఎంత పని భారంలో, ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు లేదా మీ స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి కోసం ఏవైనా బహుమతులు ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అయితే కొంతవరకు మీరు ఇలా అన్నింటిలోనూ రాణించడం చూసి ఓర్వలేని వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ, లేదా మీ పనులకు ఆటంకపరిచే విధంగా ఏదైనా ఏర్పాట్లు చేయాలని చూడటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటప్పుడు మీరు పెద్దగా అధైర్యపడనవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని చేయలేరండి. మీకు దైవ బలం ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. అంతేకాకుండా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల కూడా మీకు మరింత శుభ ఫలితాలొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీతో ఏకీభవిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. అందరి మాట ఒకటే, చక్కటి నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మాత్రం అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ వెళ్ళడం వల్ల మీ పెట్టుబడులు మరింతగా లాభపడుతూ రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో మీరు అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే, స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ప్రతి పనిని గూడా ఎంతో చక్కగా తెలివిగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకుంటూ మీ ప్రతి పనిని సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పని భారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయరండి. ముఖ్యంగా ఎవరైనా మీ సన్నిహితులు గానీ, మీ శ్రేయోభిలాషులు గానీ ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను, సహాయ సహకారాలను కూడా అన్ని విషయాలలోనూ పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికంగా మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న ఆదాయాన్ని సంపాదించి మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీ జీవిత భాగస్వామి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ, ఇద్దరి మాట ఒకటే చక్కటి తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తును మరింతగా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనలు చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా మరింత తెలివైన నిర్ణయాలతో, ముందు చూపుతో, అందరికీ మేలు చేసే ఆలోచనలతో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన ఆలోచనలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా మీకు అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు మరింతగా శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.